ప్లీజ్ విష్ణు, నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? శివన్ ఎవరు? చెప్తారు కదా, నాకు తెలియదు. ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నీతో నా మానం కూడా పంచుకున్నాను రా, కానీ నువ్వు ఇలా మౌనంగా ఉంటే. అమ్ము ప్లీజ్ అమ్ము, ఏడవకే. చెప్తాను, ఏం జరిగిందో మొత్తం చెప్తాను. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు వినే అంత మంచి కథ కాదే నాది. ఏ రోజు నేను ఆనందంగా లేను, అందుకే ఎంత దూరం వచ్చి బతుకుతున్నా. శివన్ ఎవరో కాదు, నా సొంత అన్న. ఇద్దరిది ఒకటే మాట, ఒకటే రూపం. అరే విష్ణు, నీకెన్నిసార్లు చెప్పాను రా స్పూన్లు పెట్టేయొద్దని? నీకు స్పూన్ పెట్టడం దండగరా. రేపటి నుంచి చేత్తోనే తిను. ఎక్కడ పడిపోతుందో తెలియట్లేదమ్మా. చదువుకా. వీడికి ప్రతిసారి అలవాటు అయిపోతుంది. ఏరా శివ, ఇంత లేట్ గా వచ్చా? ఆ విష్ణు గారు స్పూన్ పడేసి వస్తే ఏరుకుని వస్తున్నా. వీడు ఎక్కడ పడేస్తున్నాడు రా? స్పూన్ పడిన సౌండ్ వచ్చినా వినిపించినట్టు వచ్చేస్తున్నాడే. ఇందుకమ్మా బయటికి రమ్మన్నావు. ఇప్పుడు నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందో లేదో చెప్పరా? నాకు వినిపిస్తుందమ్మా. విష్ణు విష్ణు అన్నావు. శివ. మళ్ళీ విష్ణు అన్నావు కదా. నేను విష్ణు అనలేదురా, శివ అన్నాను. నోట్లో మాట్లాడుకుంటే ఏమైనా పడుద్దే, గట్టిగా చెప్పు. మా విష్ణుకి ఏమైంది సార్? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక స్పూన్ పడినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది? చిన్నది. అదే ఒక గరిటె పడితే పెద్దది. ఆ స్పూన్ సౌండ్ మీ అబ్బాయి వినలేడు. అంటే మెల్లగా మాట్లాడేవి విష్ణు వినలేడు. దీనికి పరిష్కారం ఏమీ లేదా సార్? వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చమ్మా, లేదా పూర్తిగా చెవుడైనా వచ్చేవచ్చు. అమ్మా నీకోటి అడగనా? ఏంటో చెప్పరా? నాన్న గురించి ఎప్పుడు చెప్పేటమ్మా, ఇంట్లో ఫోటో కూడా ఉండదు. ఎవరైనా చనిపోతే ఫోటో పెడతారు ఇంట్లో. మరి నాన్నకేమైంది? మీ నాన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రా. కొద్దిగా గట్టిగా చెప్పమ్మా. మీ నాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీ ఇద్దరూ పుట్టాక మీ నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు రా. కొన్ని బంధాలు అంతేరా, కలిసినప్పుడు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, అదే విడిపోయినప్పుడు పట్టలేనంత దుఃఖాన్ని మిగులుస్తాయి. ఇవేవి ఆలోచించకుండా ముందు తిని. అమ్మా ఇప్పుడు ఎవరికైనా కొనిపోతే కొనేస్తారు కదా, ఇప్పుడు తమ్ముడికి చూపిస్తే బాగైపోద్దా? తమ్ముడి మీద ప్రేమ ఎక్కువే గాని తిను. చౌటినా కొడక. అన్న అన్న కొట్టద్దన్నా, అన్న అన్న కొట్టద్దన్నా, అన్న. ఏంట్రా విష్ణు ఆలోచిస్తున్నావు? ఈ రోజు నా ఫ్రెండ్స్ నన్ను కొట్టారమ్మా. వాళ్ళతో నువ్వెందుకురా గొడవకి వెళ్ళావు? నేనేమనుకుండానే కొట్టారమ్మా. మరి అన్నయ్యకి చెప్పలేకపోయావా? వాడు ఎవరైనా కొట్టగలుగుతున్నాడమ్మా, నేనేం చేయలేకపోతున్నా. శివకు నీకంటే ధైర్యం ఎక్కువరా విష్ణు. వాడికి అసలు భయం అనేదే ఉండదా అమ్మా? ధైర్యం అంటే భయం లేకపోవడం కాదురా, భయం ఉన్న భయాన్ని బయటకు కనబడనివ్వకపోవడం. చూడు, నువ్వు సహనంగా ఉండడం తప్పు కాదు నాన్న, కానీ ఆ సహనం కూడా కొంత సమయం వరకే ఉండాలి. మా అన్నకు శివాన్న అని పేరు రాకముందు ఊరంతా వాడిని శివగాడు అని పిలిచేవారు. మా ఊర్లో ఒక రౌడీ సెట్ ఉండేవాడు, వాడి పేరే గణేష్ అన్న. శివన్న ముందు గణేష్ అన్న దగ్గర పనిచేసేవాడు. ఇప్పుడు నువ్వు వాడి కింద అలా బచ్చగడవో, ఒకప్పుడు ఆడు కూడా నా కింద బచ్చగడరా. వీడు ఏదో గొడవలా గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని అనుకోకుండా పొడి చేశాడు. ఇంతకు ముందు వాళ్ళ తమ్ముని కత్తితో పొడిచేశావు. గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న కత్తితో పొడిచాడని పగతోనే ఇప్పుడు శివన్నని గణేష్ అన్న చంపాడా? శివన్న ముందు గణేష్ అన్న దగ్గర పనిచేసేవాడు. గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న కత్తితో పొడిచిన పగతోనే వాళ్ళిద్దరు విడిపోయారా? నాకు తెలిసి అదే రీజన్ అయి ఉంటది. గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న ఎందుకు పొడిచాడు? ఎందుకు పొడిచాడో ఆ శివానికే తెలియాలి. అయితే అప్పుడు గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న కత్తితో పొడిచాడని పగతోనే ఇప్పుడు శివన్నని గణేష్ అన్న చంపాడా? అది కూడా ఒక కారణమే. మరి ఇంకో కారణం? శివన్న చావు వెనకాల చాలా చేతులున్నాయి, ఒక్కో చేతికి ఒక్కో పవర్. ఒక మనిషిని ఎందుకు ఎంతమంది చంపాలనుకుంటున్నారు? శివన్న ముందు తప్పు జరిగితే ఊరుకోడు, శివన్న చేసింది తప్పు అంటే ఒప్పుకోడు. గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న కత్తితో పడ్డం వల్లే శివగౌడ్ అనే పేరు శివన్నలా మారిందా? కాదు. మరి మరి ఎలా? మా నాన్నంత భయపడేలా మీ అన్నయ్య ఏం చేశాడు? మా నాన్నంత భయపడేలా మీ అన్నయ్య ఏం చేశాడు?
నీ కొడుకు శివ ఇక్కడే ఎవరు భయ్యా మీరు? ఎక్కడబే ఎందుకయ్యా నా బిడ్డను ఎందుకయ్యా కొడుతున్నారు? ఓసే నీ పెద్ద కొడుకు కనిపిస్తే చంపేస్తాను చెప్పే. శివ శివ ఇంట్లో లేడయ్యా. కనీసాన్ని వాళ్ళ తమ్ముడిని పొడి చేస్తాడా? బతకాలేం లేదా వాడికి? ఎంతమంది కొన్నారు నీ అమ్మ? మా అదిగో వచ్చా నీ పెద్ద కొడుకు. ఇవన్నీ చేసింది ఎవడే? ఎవరు చేస్తారు? నువ్వు నచ్చిన వాళ్ళతో రోడ్ల మీద గొల్ల పెట్టుకుని వస్తే వాళ్ళేమో ఇంటికి వస్తారు. మమ్మల్ని ప్రశాంతంగా బతుకునేవా? ఏదో ఒక రోజు నీ వాళ్ళు మమ్మల్ని చంపేసేలా ఉన్నారా? ఎంతమంది కొన్నారు నీ అమ్మ? వాళ్ళంతా నీచంగా మాట్లాడితే శివన్న ఊరికే ఉన్నాడా? వాళ్ళంతా నీచంగా మాట్లాడితే శివన్న ఊరికే ఉన్నాడా? ఒక మనిషి పుట్టడానికి సమయం అవసరం లేదు. పుట్టిన మనిషి వీరుడిగా మారడానికి తన సమయం రావాలి. మా వాకిట్లో ఉన్న గొడ్డలు తీసుకొని మా అమ్మని కొట్టిన వాడిని నరకడానికి బయలుదేరాడు. ఆ రాత్రి శివన్న సమయం. ఎవడ్రాడు? రే శివగాడ్రా. మా ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టింది ఎవడరా? ఏంట్రో శివగా నోరులేస్తుందా? ఎవరితో మాట్లాడుతూ తెలుసారా? మా ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టింది ఎవడరా? కొట్టింది నేనేరా. అదొకటే చెప్పిందా? అక్కడక్కడ చేతులు కూడా వేసాను. అది చెప్పలేదా? ఎవడైతే ముందడుగేస్తాడో అదే నేను తీసుకెళ్లే మొదటి తలకాయ. ఆ రాత్రి శివన్న సమయం. శివగాడు కాదు, శివన్న. అంతమంది ఉన్నా భయపడకుండా ఆ ఒక్కనే చంపేశాడా? చెప్పాను కదా ముండి నా కొడుకని. ఆ ఒక్కని చంపినందుకు శివన్నకి ఇంతమంది భయపడుతున్నారా? నీకు చెప్పింది ఒకటే కదరా. అలాంటి కథలు శివన్న వయసు సంఖ్య కన్నా మించే ఉన్నాయి. అలాంటి శివన్నని చంపేశారంటే నేను నమ్మలేకపోతున్నా. ప్రతి కథకి ఒక ముగింపు ఉంటది. శివన్న కథకి ముగింపు తన చావు. ఎప్పుడైతే నడి రోడ్డు మీద నరికేశాడని తెలిసిందో వాడికన్నా ఎక్కువ నాకు భయం వేసింది. అరే విష్ణు ఏం చేస్తున్నావురా? కొడుకు అల్లంత బలి చేశాడే. ఆ గణేష్ మనిషిని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేశాడంట. వాళ్ళని బతుకులేవరు చంపేస్తారే. అరే విష్ణు నేను చెప్పేది వినరా? నేను చెప్పేది వినరా? నా మాట ఒకసారి వినరా? నేనైనా ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా? నన్ను వదిలేయమ్మా. ఆ ఊర్లో ఉంటే చంపేస్తారని తెలిసి ఐడెంటిటీ మార్చుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నా. కానీ మా అన్నని ఎవరో దారుణంగా చంపేశారు. నేను మా అన్నలా ఉంటాను కాబట్టి మీ నాన్న నన్ను చూసి శివన్న అనుకున్నాడు. నేను మా అన్నలా ఉంటాను కాబట్టి మీ నాన్న నన్ను చూసి శివన్న అనుకున్నాడు. శివన్నను ఆల్రెడీ చంపేశారు రాము. కాకపోతే మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. శివన్నతో ఒక్కసారైనా మాట్లాడాలనుకున్నా, కానీ అంతలోపే బహుశా అది నీ మంచికే అయి ఉండొచ్చు. మీ నాన్నకి అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. నేను మా నాన్నతో మాట్లాడతానురా. సారీరా నిన్ను ఏడిపించినందుకు. నేనే సారీ చెప్పాలిరా. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వింత సడన్ గా ఊరెళ్ళడం అవసరమా? లేదు విష్ణు, ఈ విషయం అంతా మా నాన్నకి చెప్పి ఎలా అయినా ఒప్పిస్తాను. నేను కొన్నితో వస్తాము. వద్దురా, మా నాన్న నిన్ను చూస్తే మళ్ళీ కోప్పడతారు. నిన్ను ఒక్కదాన్నే పంపించడం నాకు ఇష్టం లేదే. సరే ఒక పని చేయి, నేను వచ్చేలోపు ఆ మెమిక్రిక్ యాసిడ్ గడి గొడవ ఏదో సాల్వ్ చేయి. సరే సరే మరి వెళ్తానైతే. అమ్మో సరే మరి వెళ్తానైతే. అమ్మో వెళ్ళొస్తానని చెప్పాలే.
ఏరా ఒక్కడ వచ్చి అమ్ము రాలేదా? అమ్మో వాళ్ళు ఊరెళ్ళిందిరా. ఇప్పుడెందుకు ఊరికి పంపించావురా? వాళ్ళ నాన్న ఏమైనా చేస్తే? అమ్మోకి నేను ఎవరన్నది నిజం చెప్పేశాను రా. నిజం చెప్పేశావా? ఏం కాదురా, తనే వాళ్ళ నాన్న నొప్పేస్తానన్నది. నువ్వు కూడా తనతో వెళ్లాల్సిందిరా. తను నాకు నీ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పిందిరా. రేయ్, నా విషయం కోసం ఎందుకురా ఇప్పుడు? అరే ఇప్పుడు అమ్మ వాళ్ళ నాన్నకు నిజం చెప్తే మా ప్రాబ్లం క్లియర్ అయిపోద్దిరా, మీది కూడా సాల్వ్ అవ్వాలి కదా. అసలు లక్ష్మి ఎక్కడుంది? అరే నిన్ను అడుగుతున్నా చెప్పరా. వాళ్ళ ఊర్లో ఉందిరా. అసలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటంట? నా ప్రాబ్లం క్లియర్ చేయాలంటే ముందు లక్ష్మి కథ కోసం నీకు తెలియాలరా. లక్ష్మి కథ ఏంట్రా? లక్ష్మి వాళ్ళ ఇంట్లో రెండో సంతానం. అంటే లక్ష్మికి అన్నయ్య గాని అక్క గాని ఉన్నారా? అన్నయ్య అక్క కాదురా. అరే రెండో సంతానం అంటున్నా మళ్ళీ అన్నయ్య అక్క కాదన్న అసలు నీకు? వాళ్ళ అన్నయ్య ఒక ట్రాన్స్జెండర్ రా. అవునరా, తను ఒక ట్రాన్స్జెండరే. వాళ్ళ అన్నయ్యకి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు తన అబ్బాయి కాదని తనకు అర్థమైంది. రెడీ అయిపోండి రా, వచ్చేస్తాను. అప్పలనాయుడు గారు, టీచరమ్మ గారు మీరేటమ్మా ఎలా వచ్చారు? హాస్టల్లో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసా మీకు? ఏమమ్మా ఎవరితో నేను గొడవకి వెళ్తున్నాడా? గొడవకి వెళ్తే పర్లేదండి, అబ్బాయిలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీరేం చెప్తానో అర్థం కావట్లేదండి. ఆ దరిద్రం నేనేది చెప్తానండి, వాడిని అడగండి. అమ్మా టీచరమ్మా, ఈ దరిద్రాన్ని ఇంకొకసారి హాస్టల్ పంపించకండి. నాన్న, నాకు అబ్బాయిల మీద కోరికలు వస్తాయి నాన్న. అందుకే మళ్ళీ ఈ విషయంగా ఎవరికైనా చెప్పావా? ఈ విషయం ఊర్లో తెలిస్తే వాళ్ళ నాన్న పరువు పోతుందని ఇంట్లో పెట్టి తాళం వేసేశారు. కానీ ఏదో ఒక విధంగా తను తప్పించుకొని ఒక ట్రాన్స్ కమిటీలో కలిసిపోయాడు. కొడుకు అలా చేయడం వల్ల ఊర్లో సగం పరువు పోయింది. ఇప్పుడు కూతురు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఉన్న పరువు కూడా పోతుందని చచ్చిపోతానని బెదిరిస్తున్నాడు రా. వాళ్ళ ఊరు పేరేంట్రా? పురుషోత్తపురం. పురుషోత్తపురమా? ఏమైందిరా? వాళ్ళ ఊరు పేరేంట్రా? పురుషోత్తపురం. పురుషోత్తపురమా? ఏమైందిరా? అది మా పక్కూరేరా, మనం ఈ రోజే బయలుదేరుతున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ముందు వెళ్ళి వాళ్ళ అన్నతో మాట్లాడదాం. సరే ముందు ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో తనతోనే మాట్లాడి కన్విన్స్ చేద్దాం. సరే వెళ్దాం. సరే నువ్వు లక్ష్మికి ఫోన్ చేస్తారు అన్నయ్యని తీసుకొని రమ్మని చెప్పు. మనం వస్తున్నామని లక్ష్మికి చెప్పావా? చెప్పాను రా, వాళ్ళ అక్క స్నేహాన్ని కూడా తీసుకొస్తానంది. అక్కేంట్రా? అదేరా, ఆ ట్రాన్స్జెండర్నే వాళ్ళందరూ స్నేహాన్ని పిలుస్తారు. ఇప్పుడు దాన్ని చెప్తే వాళ్ళ ఇంట్లో వింటారంటవా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటుంది తనేరా. సరే వాళ్ళు ఏదో లొకేషన్ పెట్టారు అన్నావు కదా, ఒకసారి ఆన్ చేయి. మీరు చెప్పిన లొకేషన్ ఇదే భయ్యా. మీరు కొద్దిసేపు ఇక్కడే ఉంటారు, ఇప్పుడే వచ్చేస్తాం. సరే భయ్యా. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారా? పర్లేదురా, చాలా మంచిది, ఏమనుకోదు. అక్క, వాళ్ళు వస్తున్నారు. శివనా? శివన్నా? తను నన్ను శివన్న అనుకుంటుందిరా. నువ్వు అయ్యో అది కాదండి. ఇప్పుడు ఎలా ఉన్నావన్నా? ఆ రోజు నీ ఒళ్ళంతా కత్తిపోటుతో చూసినప్పుడు చాలా భయం వేసింది. ఏంటి శివన్న అలా చూస్తున్నావు? ఆ రోజు ఒళ్ళంతా రక్తంతో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసింది నేనే కదన్నా. శివన్ ఇంకా బతికే ఉన్నాడా? బ్రతికి ఉండడం ఏంటి? నువ్వు శివన్నవి కాదా? కొంచెం టైం ఇస్తారా, మళ్ళీ మీతో మాట్లాడతాను. హలో అమ్మా విష్ణు, నేను నీకు అడుగుతా చెప్పు. చెప్పరా. శివన్న చనిపోయాడని నీకెవరు చెప్పారు? అన్నయ్య చనిపోయాక వంశీ వచ్చే విషయం చెప్పాడురా నాకు. నువ్వు కాల్చావా పాతి పెట్టావా? వంశీ నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ శవం కూడా లేదురా. నా పెద్ద కొడుకుని చివరి చూపు కూడా చూసుకోనివ్వలేదురా. నీ పెద్ద కొడుకు శివాన్ని ఇంకా బతికే ఉన్నాడే. నీ పెద్ద కొడుకు శివాన్ని ఇంకా బతికే ఉన్నాడే. విష్ణు, ఏం చెప్తున్నావురా నువ్వు? నేను చెప్పేది నిజం. ఆ రోజు అక్కడి నుంచి వాడు శవంగా మాయమవలేదు, ప్రాణాలతోనే బయటపడ్డాడు. అటువైపుగా వెళ్తున్న ట్రాన్స్జెండర్స్ కొంతమంది శివన్నను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు అన్నయ్యని చంపాలనుకుంది ఎవరో నీకు తెలుసా? ఎవరో కార్పొరేటర్ భూపతి అంటరా. కార్పొరేటర్ భూపతియా? వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారా. అమ్మ నీకు తర్వాత చేస్తాను, పద. భూపతి అనే పేరు ఎక్కడైనా విన్నావరా? భూపతి కాదురా, కార్పొరేటర్ భూపతి. అమ్మ వాళ్ళ నానే కదా. నా కూతురు వదిలేసేవన్నా, ఇంకెప్పుడు నీ జోలికి రాము.
ఏంటంకా నువ్వు చెప్పేది? అవును బాబు, వాళ్ళిద్దరు కవుల పిల్లలు. అయితే అక్కడ ఉన్నది విష్ణువేనా? అంత చాటుగా ఎందుకు బతుకుతున్నాడు? శివన్నకు భయపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడయ్యా. కానీ శివన్న ఇంకా బ్రతికే ఉన్నాడంట. శివన్ ఇంకా బతికే ఉండడమేంట్రా? వాళ్ళ అమ్మకి ఎవరో చెప్పారంటయ్యా. ఊర్లో చెప్పుకుంటూ తిరుగుతుంది. ఒకవేళ శివన్న బతికుంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇన్నాళ్ళు ఊర్లోకి ఎందుకు రాలేదు? వాళ్ళ అమ్మ చెప్పుకుంటుందో మొత్తం అబద్ధం అవ్వాలనే కోరుకుందామయ్యా. లేకపోతే ఏం చేస్తాడు? కింద కూర్చుని నా విషయం పక్కన పెట్టు. సోఫాలో కూర్చున్న ఆయన దండం పెట్టి వచ్చాడంటే వాడు ఎటువంటి వాడు అర్థం కావట్లేదా? ఓపెన్ గా అనుకుంటే ఆడ పెద్ద లెక్క. దెబ్బ తగిలి పగబట్టిన నాగుబాము గురించి విని ఉంటారా? ఒకవేళ శివన్న బ్రతుకుంటే వచ్చే తరం వాడి పగ గురించి చెప్పుకుంటారా? అన్నా శివన్న ఇంకా బతికే ఉన్నాడంట. చంపింది మేమే కదరా, బతకడం ఏంటి? శివన్న బతికే ఉన్నాడని భూపత్ గారే చెప్పారు. అదే నిజమైతే చంపేస్తాడు, అందరినీ చంపేస్తాడు. ఎందుకన్నా భయపడతావు? నలుగురు మెల్లి చంపేసి వచ్చాం. ఎక్కడ అదృష్టం ఉండి బతికేసి ఉంటాడు. ఆ రోజు వాళ్ళ అమ్మ కోసం ఆలోచించి కట్టి పట్లదరా. పొరపాటు పట్టుంటే ఆ ప్లేస్ లో నలుగురు కాదు 40 మంది ఉన్నా శివన్న ఇంటికి కూడా పేగలేరా. ఏదో ఒక్కని గొడవలతో నరికినంత మాత్రాన్ని ఇంత భయపడుతున్నారా? ఆ తర్వాత మీరు ప్లాన్ చేసి ఉంటే ఎప్పుడో నరికిదిరు వాడిని. వేరే ఆయన పేరు విన్నావా? వేరన్న కోసం తెలియని వాళ్ళు ఉంటారా? ఆ అన్నకు చెప్పిన శివన్న ఎప్పుడో వేసేసేవాడు. ఒకరోజు వీరన్నతో కలిసి శివన్న మీద అటాక్ చేశాం. ఆ రోజు శివన్న ఫుల్ గా తాగేసి ఉన్నాడు. మొత్తంలో ఉన్న శివన్న అందరం చుట్టుముట్టేశాం. నాకు తెలిసి ఆ రోజు శివన్నని తరిమి తరిమి కొట్టుంటారు. నాకు తెలిసి ఆ రోజు శివన్నని తరిమి తరిమి కొట్టుంటారు. అంత మొత్తంలో ఉన్న శివన్న నేను పేకలేకపోయాం రా. మీ వీరన్న చేతి మీద కొన్ని మచ్చలుంట చూసావా? గొడవలో జరిగిన కత్తిగాట్లు కదా. ఈ గొడవల్లో జరిగిన కత్తిగాట్లు కాదరా, శివన్న చేసిన పచ్చబొట్లు. బోప్తే అనే పేరు ఎక్కడైనా విన్నావారా? బోప్తే కాదురా, కార్పొరేటర్ బోప్తే. అమ్మ వాళ్ళ నానే కదా. ఏమైందిరా? శివనని చంపాలని ట్రై చేసింది వాళ్ళ నాన్నేనరా. శివన్న బ్రతికే ఉన్నాడు కదా, అయితే వాళ్ళ నాన్న పరిస్థితి? అది అర్థం కావట్లేదు. సరే ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేలా నేను చెప్తానండి. నా పేరు విష్ణు. శివన్న నేను సొంత అన్నదమ్ములు. మరి శివన్ ఎక్కడున్నాడు? మీరు చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు శివన్ ఇంకా బతికే ఉన్నాడని. శివన్న ఖచ్చితంగా బతికే ఉంటాడు, ఎందుకంటే నా చేతులతో నేనే కాపాడాను కదా. మీరు కాపాడింది ఒక ప్రమాదాన్ని. నువ్వు శివన్నలో అదే చూసావా? ఆయన గొప్పతనం నీకు తెలియదేమో. మనుషులు భయపెట్టి బతకడం గొప్పతనమా? తను చెడ్డోడే అయి ఉండొచ్చు, మాకు మాత్రం మంచే చేశాడు. సరే దాని గురించి వదిలేయండి. మీ చెల్లి గురించి మాట్లాడడానికి వచ్చాం. శివన్న అంటే మా మనిషి, ఆయన తమ్ముడు అంటున్నారు. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. వీళ్ళకి ఇప్పుడే ఓకే చెప్పండి అని అనట్లేదు. నాకు చదివినంత వరకు మ్యారేజ్ అవ్వకుండా చూసుకోండి. నేను తప్పకుండా మా ఫ్యామిలీతో మాట్లాడతాను బాబు. ఒక్క నిమిషం అండి. చెప్పరా. రే విష్ణు గారిని పక్కనున్నాడా? ఉన్నాడ్రా. అమ్మో అమ్ము అమ్ముని ఎవరో చంపేశారంట్రా. సరే మరి వెళ్తానైతే. అమ్ము వెళ్ళొస్తానని చెప్పాలి. అమ్ము అమ్ముని ఎవరో చంపేశారంట్రా. ప్రతి న్యూస్ ఛానల్లో అదే చూపిస్తున్నారా. ఈ విష్ణు గారి మీద పగతోటి మన సీనియర్స్ ఏమైనా చేశారంటావా? అరే ఈ టైంలో ఫోన్ ఎవర్రా? వస్తున్నారు.
ఏం బాబు ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. మరి నవ్వరా? నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని. చెప్పాను కదా మా అక్క చాలా మంచిదని. అవునమ్మా, ఇప్పటివరకు ఎంతో మందిని చూశాను కానీ తను మాత్రం చాలా పద్ధతిగా ఉన్నారు. సరే మేము వెళ్తామన్నా. సరే అమ్మా. ఏంట్రా లక్ష్మి, మళ్ళీ కాలేజ్కి ఎప్పుడు వస్తున్నావు? వచ్చేస్తాను రా. త్వరగా వచ్చేయాలి. మరి నువ్వు నేను అమ్మ మిమిక్రీ కసిరిగాడు మనందరం కలిసి మళ్ళీ కాలేజీలో ఎంజాయ్ చేయాలి. అవునరా, చాలా మిస్ అవుతున్నాను. మిస్ అవుతావు. ఈ మిమిక్రీ క్యాసెట్ గడు అల్లు అర్జున్ వాయిస్ అయితే బాగా మిస్ అవుతావు. సరే కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మా అన్నయ్య ఎప్పటి వరకు నా మ్యాటర్లో ఎప్పుడు ఉపయోగపడలేదురా. అన్న ముందుకెళ్ళి సైడ్ కాపవా? సరే అన్న. అరే ఇక్కడేందుకు కాపమన్నావురా? దిగరా, చిన్న పని ఉంది. సరేరా అన్న, మీకు అమౌంట్ ఫోన్ పే చేస్తాను. అన్న ఆగనా వెళ్ళిపోనా? మీరు వెళ్ళిపోండి. అరే ఎక్కడికి వెళ్తున్నావురా? అరే నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీకు నిజం చెప్తాను రా, దానికి నువ్వు ధైర్యంగా ఉండాలి. అరే ఫోన్ వచ్చిన కానీ చూస్తున్నావు, మెంటలో చేస్తున్నావు. అసలు ఏమైందిరా? అమ్ము అమ్ము వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదరా. ఒకసారి న్యూస్ చూడరా. అమ్మునెవరో ఘోరంగా చంపేశారా. రే విష్ణు, అది అబద్ధమని చెప్పరా. లేదురా. అమ్ము చచ్చిపోయాడురా. అమ్ము వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా. లేదురా, నిజంగానే చంపేశారా. అమ్ము చంపాడు వెంటరా. అరే ఇప్పుడు వెళ్తాడు రా. రే లేదురా. రే వద్దురా, అమ్ము చూడడానికి వెళ్తాడు రా. ఇప్పుడు నువ్వు వెళ్తే ఇంకా పెద్ద గొడవ అయిపోద్దురా. వెళ్తాడు రా. సరే వెళ్దాంరా. ఉండ్రా. అమ్ము చంపాడు. ప్రాణముందే అమ్మురా వెళ్ళాలిరా ప్లీజ్. అరే ఇప్పుడు చంపేస్తారా. తీరా మాత్రం ఉన్న పళంగా పోతుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో అసలు ఈ భూపతి ఎవరన్నా? కార్పొరేటర్ రా. మరి అతను కూతురిని చంపేయడం ఏంటి? ఏమోరా, ఎవరు చంపారో తెలీదు. ఈ నియోజకవర్గం అంతా షాక్ లో ఉంది. శివన్న చనిపోయాడు కాబట్టి శివన్న చంపున్నాడు. మరి అదే కదా, ఎవరు చంపారో ఎవరికి తెలియట్లేదు. అసలు తను ఈ ఊర్లోనే ఉంటుందా? ఎక్కడో సిటీలో చదువుకుంటాట్రా. సిటీలో చదువుతున్న అమ్మాయిని ఈ ఊరు వచ్చి చంపడం ఏంటి? అదే కదా ఎవరికి అర్థం కావట్లేదు. అన్న ఇంకేమున్నాయా శివన్న గురించి చెప్పడానికి? అంటే ఒకసారి కూడా మాట్లాడలేదు కదా. ఇదంతా అడిగిన బదులు ఆ రోజు చూసిన రోజు మాట్లాడొచ్చును కదా. అయినా చనిపోయిన మనిషి గురించి ఇంకెన్నిసార్లు అడుగుతావరా? శివన్న చనిపోవడం మనం కల్లారా చూడలేదు కదా. ఆ మనిషి బ్రతికే ఉంటాడు. నీ మెంటలేదవా, నువ్వు ముందు క్లాస్కి వెళ్ళా. చెప్పు శివన్న. రే వంశీ, మళ్ళీ నువ్వు రావాల్సిన టైం వచ్చిందిరా. సరే అన్న. నీకు కొన్ని మెసేజ్ పెట్టాను, అవి పట్టుకుని రా. వస్తానన్నా. నువ్వు శివన్నతోనే మాట్లాడావు కదా. శివన్న ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. రే జూనియర్ గా బ్రతికే ఉన్నాడు. బతికే ఉన్నాడు. నాకు తెలుసు శివన్న బ్రతికే ఉంటాడని. రే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే అన్న, ఎవరికి చెప్పను. హలో అన్నా. రే నీకు చెప్పాను, నువ్వు నాకెందుకు ఫోన్ చేసావురా? శివన్న అక్కడే ఉన్నాడా? రే నీకు చెప్పాను కదా నేను వచ్చి నీకు చెప్తానని. కూతురు అమ్ముడు చంపింది శివన్నే అంట.
చంపింది నువ్వా? కుర్ర తొప్పిందా నీకు? ఏం మనిషివయ్యా నువ్వు? ఇన్నాళ్ళు అందరికి దూరంగా ఉంటే మారేమనుకున్నా, ఆడపిల్లని చంపడం ఏంటి? నన్ను కత్తులతో పీకలపై పడిపించింది ఎవరో తెలుసా? ఆ భూపతి గాడే. ఇది అడుగులో పుచ్చోళ్ళ తిరుగుతూ మా అమ్మకి మా ఊరికి దూరంగా ఉండాలి. ఏమైనా చేతగానే కొడుకు అనుకున్నావా? ఆడు కూతురు ఎప్పుడు వస్తుందని కాపు కాసుకొని కూర్చున్నాడు రా. ఆడి మా అమ్మని చంపుతానని బెదిరించాడు రా. ఇప్పుడు ఆడు కూతురే చంపదే. ఆడికి తెలుస్తారా నొప్పి? వాళ్ళ ఒంట్లో కత్తి మాత్రం దింపారు, కానీ నేను వాడి పేగలతో సహా బయట లాగేస్తా చూడు. రే విష్ణు, ఏం చేస్తున్నావురా? నువ్వు తాగుతున్నావా? ఎప్పుడు లేని అలవాటు ఏంట్రా? అంతా నీ వాళ్ళేరా. రే సారీ రా, నీకోసమే చేశాను రా ఇదంతా. మిమిక్రీ క్యాసెట్ అని ఎంత ప్రేమగా చూసుకునేదిరా నిన్ను. అలాంటిది నన్ను లోపల పెట్టి గెలాలయ్యాలనిపించిందిరా నీకు. సరే, నాకు మాటిస్తావా? ఇప్పుడు అమ్మ వాళ్ళ అన్ని శివన్న చంపేస్తారు కదరా. ఎక్కడున్నారా? నేను ఎక్కడున్నాను తర్వాత, కానీ నువ్వు ఊర్లో రాలేదు కదా. ఏమైందిరా? ఒరే మీ అన్ని శివన్న ఇంకా బతికే ఉన్నాడు రా. ఆ విషయం నాకు తెలుసురా. ఒరే భూపతి కూతురు అమ్మ ఉంది కదరా, తన్ని చంపింది మీ అన్నయ్యేరా. ఒరే ఇప్పుడు నువ్వు ఊర్లోకి వస్తే నిన్ను చంపేస్తారా. ఇప్పుడు ఏం చేస్తావురా? శివన్ననే నేను చంపుతాను రా. ఏం మాట్లాడుతున్నావురా? గుర్తుపెట్టుకో, శివన్న ఒంట్లో కత్తి దించేది నేనే. రేయ్, నిజంగానే శివన్న అమ్ముని చంపాడంటావా? ఒక అమ్మాయిని చంపేంత మూర్ఖుడా శివన్న? శివన్న గురించి నాకు బాగా తెలుసు. వాడి పగ గురించి ఎవరిని చంపడానికి సరే వెనకడరా, ఒక్క వాడి ఫ్యామిలీ తప్ప. ఇప్పుడు మనం మా ఊరు వెళ్తున్నాంరా. ఇప్పుడు మనం ఈ ఊర్లోకి వచ్చిన విషయం మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియకూడదా. నువ్వెందుకు వచ్చారా? ఆ భూపతిని ఇప్పుడు శివాన్ని చంపేస్తాడరా. వాళ్ళు చంపుకొని రా, నీకెందుకు మర్చిగా? భూపతిని కాపాడుతానని అమ్ముకు మాట ఇచ్చాను రా. అమ్ముకు నువ్వు మాట ఇవ్వడం ఏంట్రా? అవన్నీ నీకు అర్థమయ్యేది తర్వాత చెప్తాను రా. నేను మా అమ్మని కలవాలి. సరే, మార్నింగ్ కలుద్దు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళిపో. సరేరా. నేను చెప్పిన వినుకుంటూ వచ్చావు కదరా. మా అమ్మని చూడాలిరా. అబ్బో, మీ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? మా అమ్మతో నేను ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాను రా. ఇన్నాళ్ళు రమ్మంటే రాలేదు, ఇప్పుడు రావద్దంటే వచ్చావు. మా అన్న ఎంతమంది చంపాడు నీకు తెలుసు కదా. ఆ పగలు ఊరికి చల్లారిపోతే అనుకున్నావా? వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి చేయాలని చూస్తారు. ఇప్పుడు ఎన్ని వద్దురా, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. సర్లే, నీకు బట్టలు కావాలంటే ఆ బ్యాగ్ లో ఉన్నాయి చూడు. సర్లే, వరప్రసాద్ గారిని తీసుకొని వెళ్ళిపోరా, నేను పడుకుంటా. అమ్మా. అరే విష్ణు, అన్న లేడని తెలుసు కూడా ఒక్కసారి కూడా అమ్మని చూడాలనిపించలేదా? ఆకలేస్తుందమ్మా. రా, ఆనందిందు. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడేవాడివి, ఇవాళ ఇంటికి రావాలనిపించిందా విష్ణు? నువ్వు అన్నకు భయపడి పారిపోయావు గాని నువ్వంటే అన్నకు చాలా ఇష్టం రా విష్ణు. ఆ చెప్తారు అలా పడేవద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఆ చెంచాలు అలా పడేవద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నాన్న శివ, విష్ణు కాదు, నా పెద్ద కొడుకు శివమే కదా. ఇన్నాళ్ళు ఏమైపోయావురా? అమ్మను ఒక్కసారి కూడా చూడాలనిపించలేదారా? నేను ఇంటికి వస్తే నిన్ను చంపేస్తానన్నారమ్మా. ఎవర్రా? కార్పొరేటర్ భూపతి. శివ,
శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే. విష్ణు విష్ణు ఆ? ఇప్పుడు ఏమైందిరా విష్ణు? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎక్కడ చంపేస్తారని పట్నం పోతే అక్కడ కూడా ఈ సెట్ నాకు వదలలేదే. ఏడవకుండా అసలు ఏం జరిగిందో చెప్పరా. పట్నంలో ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. దాన్ని పెద్ద కొడుకు చంపేశాడే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని శివ చంపడం ఏంట్రా? ఆ అమ్మాయి కార్పొరేటర్ భూపతి కూతురే. అమ్మ లేకుండా కష్టంగా ఉందమ్మా. అరే విష్ణు, ఆయన చంపాలని చూసారన్న కోపంలో చేసుంటాడురా. నిజంగా ఆ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసుండదురా. ఇప్పుడు నీ పెద్ద కొడుకుని చంపి ఆ భూపతి నేను కాపాడుతాను. వాడు బతికే ఉన్నారు. వాడు నీ దగ్గరికి వస్తారని నాకు తెలుసు. అందుకే నీకు చెప్తున్నా. అరే విష్ణు, విష్ణు వద్దురా, అలా చేయకురా. అరే విష్ణు, విష్ణు అయ్యో. శివన్న వాళ్ళ అమ్మ దొరికిందా? మనుషులు పంపించినయ్యా, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేరని చెప్తున్నారు. ఎవరు లేకపోవడం ఏంట్రా? నాకు తెలిసి శివాన్ని ఎక్కడో దాసి ఉంటాడు. మీరు సరిగ్గానే చూసారా? చూసామయ్యా, ఇంటికి తాళమేసి ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే శివన్న పట్టుకోవడం ఎలా రా? అమ్ము భూపతి కూతురని నువ్వు ప్రేమించినప్పుడు తెలీదా? అరే ఇప్పటి వరకు నేను భూపతినే చూడలేదురా. అలాంటిది వాళ్ళ కూతురు గురించి నాకెలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? భూపతిని కాపాడాలరా. శివన్ ఉండగా అది జరగదు. శివన్నని చంపేద్దాం. రే, శివన్నని చంపడం ఏంట్రా? నీకేమైనా మెంట్లా? ఆ మొండి నా కొడుకుని అక్కడ చూస్తే మనకి ఇక్కడ భయం వేస్తుంది. నాకు తెలుసురా. ఇవన్నీ నాకు చెప్పకండి. నేను చెప్పింది చేయని చాలు. శివన్న ఖచ్చితంగా భూపతికి ఫోన్ చేస్తాడు. రే వరప్రసాద్, నువ్వు భూపతిని ఫాలో అవ్వు. రే, నువ్వు ఈ ఊర్లో ఎవరికి తెలియదురా. నువ్వైతేనే సేఫ్. సరే, ఇదేదో అయ్యే పనిలో లేదురా. అవుతుందిరా. ఈ విషయం అబ్బాయి గారికి చెప్పమంటారా? ఏమని చెప్పమంటావురా? మీ చెల్లిని చంపేశారని చెప్పమంటావా? అలా కాదయ్యా. ఆ శివన్న నా కూతుర్ని ఎలా చంపాడో వాణ్ణి వాడి కుటుంబాన్ని 100 రెట్లు నరికి నరికి చంపాలరా. భూపతి ఎవరు? నీ కూతుర్ని చంపినాడు. వాయిస్ గుర్తుపట్టలేదా భూపతి? శివన్న ఎక్కడ ఉన్నావరా? ఇంతకు ముందు నేను ఒకసారి కుక్కను కొట్టినట్టు కొట్టాను కదా, అక్కడే ఉన్నా. వస్తున్నారా? అరే భూపతి ఎక్కడికి వెళ్ళాడు రా? ఇది మొత్తం ఒక అడవిలో ఉందిరా. నాకు కరెక్ట్ గా లొకేషన్ చెప్పగలవా? కరెక్ట్ గా చెప్పలేను కానీ నీకు లొకేషన్ పెడతాను చూడు. శివన్ కూడా అక్కడే ఉన్నాడా? భూపతి శివన్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సరే, నాకు అర్జెంట్గా లొకేషన్ పెట్టావు. శివన్ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉంది కదన్నా, మరెందుకు తలుపుకు తాళం వేసి ఉందని అబద్ధం చెప్పావు? మీకేం తెలియదు, ఉండండి. దాక్కో దాక్కో మేక పుల్లొచ్చి కురికిద్ది పీక. ఉండి నా కొడుక మెట్లు లేకుండా పైకి ఎలా వెళ్ళావురా? లంచా కూడా కానీ వాళ్ళు ఇన్ని రోజులు మా అమ్మ వంటకు దూరం అయిపోయినరా. ఈ మొండిన కొడుకు గురించి తెలిసి కూడా నీ కూతురు అలా ఊరి మీద తెలిస్తే ఎలా పో? నా కొడక నువ్వు కింద నా కూతుర్ని చంపుతావా? కూతుర్ని చంపిన ఉన్న ముందెట్టుకొని సొల్లు చెప్తావేట్రా పోతే. గుడ్డి శివన్న. శివన్న శివన్న శివన్న
భయం ఉండాలి, భూపతంటే భయం ఉండాలిరా. భయం ఉండాలి, భయం ఉండాలిరా, భయం ఉండాలిరా, భయం ఉండాలిరా. విష్ణు, చివరికి నన్ను కూడా కత్తిపట్టేలా చేసావు కదరా. చిన్నప్పటి నుంచి ప్రతి దాన్ని నాకు దక్కకుండా చేసావురా. నువ్వు చంపింది ఎవరినో తెలుసారా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిరా. నీలాంటి వాడు బతకూడదురా. నీలా పుట్టని ఎన్నిసార్లు బాధపడ్డాను తెలుసారా? ఈ రోజు నుంచి ఊర్లో ఉండేది ఇద్దరు కాదు, అరే విష్ణు వద్దురా. అరే విష్ణు వద్దురా, మీ అన్నారా. సారీరా. అమ్మని చెప్తారా? అరే రే విష్ణు వద్దురా, రే వద్దురా ప్లీజ్ రా, రే వద్దురా వద్దురా. రే రే విష్ణు. మీరేంటి ఇక్కడ? నన్ను శివన్ని పిలిచాడు. శివన్ ఇక్కడికి వెళ్ళవేంటి? ఆ దుర్మార్గుణ్ణి చంపడానికి. నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటావు తెలుసా విష్ణు? మీకేం జరిగిందో తెలీదు. నాకు మొత్తం తెలుసు విష్ణు, కానీ నీకే తెలీదు. వీణ్ణి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు. చంపినప్పుడు తను నువ్వు ప్రేమించిన అమ్మాయి అని శివన్నకు తెలుసా? వాళ్ళు మీ అమ్మని చంపేస్తాను బెదిరించారా. మీ అందరి కత్తులతో పొడిచారు. ఆ పక్కతోనే వాళ్ళ కూతురిని చంపేశాడు. వాడిని కాపాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, వాడు ఎంత దుర్మార్గుడు నీకు తెలుసా? వాడు మా బతుకులతో వ్యాపారం చేశాడు. ఎవరికైతే 13-14 సంవత్సరాలు వచ్చాక ట్రాన్స్జెండర్ లక్షణాలు వస్తాయో వాళ్ళందరూ కూడా ఒక హాట్స్పాట్స్ ప్లేస్ లో కలుసుకుంటారు. వీడి వ్యాపారానికి పునాదిగా పెట్టుకున్న శ్యామల అనే ట్రాన్స్జెండర్ కూడా అక్కడికే వస్తుంది. అక్కడికి వచ్చిన పిల్లలకి మాయమాటలు చెప్పి వ్యాపారానికి తీసుకెళ్తారు. ఏనా అలా ఉన్నా? రోజు నన్నే గమనిస్తున్నా. నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థమైంది నాన్న. నాతో పాటు వస్తావా? వాళ్ళ డబ్బులతోనే సర్జరీ చేపిస్తారని చెప్పి ఊబిలోకి లాగేస్తారు. ఏం పర్లేదు నాన్న, మొత్తం నేనే చూసుకుంటా. అక్కడి నుంచి మొదలు పెడతారు వాళ్ళ వ్యాపారం. నువ్వు బస్తీకి వెళ్ళదా ఈరోజు? సార్ 2 రోజులు బట్టి జ్వరంగా ఉంది సార్. జ్వరం ఇంట్లో కూర్చుంటే తినడానికి ఎవరు తెస్తాడే? వెళ్తావా లేదా? సార్ ఓపిక కూడా లేదు సార్. నువ్వు ఎలా చెప్తే వినవే. సార్ సార్ వద్దు సార్. సార్ సార్ వెళ్తావా లేదా? అమ్మా వెళ్తావా లేదా? సార్ వెళ్తాను సార్, వెళ్తాను సార్. మూసుకొని లే. మాకు ఆరోగ్యం బాలేకపోయినా సరే కొట్టి మరీ పంపిస్తాడు. ఇక్కడ కష్టంగా ఉందక్క, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వన్స్ దందాలకు వచ్చాక బయటికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అది కాదక్క, ఇవన్నీ మైండ్ లో నుంచి తీసి మూసుకొని పని చేసుకో. వాళ్ళకి నచ్చిన ట్రాన్స్జెండర్స్ తో
సుఖపడాలని కూడా చూస్తారు. భూపతి నువ్వేం చేస్తున్నావు మనకి తెలుస్తుందా? ఏం చేశానో నీకు తెలీదా? మేనేజ్ చేయి. సిగరెట్లతో కాలుస్తావేంటి? చంపేస్తావా వాళ్ళి? ఒక ట్రాన్స్జెండర్ ని హింసించి హింసించి చంపిన రోజులు కూడా ఉన్నాయి విష్ణుబాబు. అనకాపల్లి జిల్లాలో ఒక ట్రాన్స్జెండర్ ని కిరాతకంగా చంపేశారు. కానీ చంపింది ఎవరన్నది పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. బహుశా ఇదంతా రాజకీయ పన్నాగమని ప్రజల ఆందోళన. శివన్న మా అందరికి అండగా నిలబడ్డాడు. అందుకే వాళ్ళు శివన్నని చంపాలనుకున్నారు. వాడు కత్తిపోటుకి సచ్చే రకం కాదురా. ఒకటికి 10 సార్లు చెక్ చేయండి. ఇప్పుడు చెప్పు విష్ణు, ఎవరిని చంపాలో? రే విష్ణు, ఇద్దరు అన్నదమ్ములు నాటకాలు దొబ్బుతున్నారా? ఇద్దరు అన్నదమ్ములు కదా ఈ రోజే ముగిస్తా. రే శివన్న, నిన్నొక్కడనే సంపదామనుకుంటే మీ తమ్ముడిని కూడా తీసుకొచ్చావేంట్రా? మిమ్మల్ని ఎవడ కాపాడుతాడ్రా? నీకు ఒళ్ళుందనే నా కత్తికి తెలియదు కదా భూపతి. వాళ్ళ ఒంట్లో కత్తి మాత్రం దింపడు. కానీ వాడు పేగులతో సహా బయట చేస్తా చూడవు. సారీ రా విష్ణు, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా విష్ణు. మీ అన్నయ్య నిన్ను కొట్టాలనుకుంటే అక్కడే కొట్టగలరా విష్ణు? నువ్వు అన్ని దెబ్బలు కొట్టినా ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టలేదంటే ఒకసారి ఆలోచించు. నాకు నిజంగా తెలియదురా, తను నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అని. తప్పు చేశాడని శివన్ ఒప్పుకుంటున్నాడు రా. ఆడు మన అమ్మని చంపేస్తాను అన్నాడు రా. అలాంటి మనిషి నీ కాలు మీద పడ్డాడంటే నువ్వు క్షమించాలరా. ఈ ఒక్కసారి నన్ను క్షమించరా. అమ్ముని శివన్న చంపాడనే కోపంతో ఆ రోజు నుంచి విష్ణు శివన్న ముఖం కూడా చూడడం మానేశాడు. శివన్న కోపంలో చేసిన పొరపాటు వలన ఇప్పుడు తన సొంత తమ్ముడితోనే మాట్లాడలేకపోతున్నాడు. అసలు శివన్న జీవితంలో గొడవ ఎక్కడ మొదలైంది? శివన్న ముందు గణేష్ అన్న దగ్గర పనిచేసేవాడు. శివన్న గణేష్ అన్న దగ్గర పని చేసుకుని బానే ఉండేవాడు. అలాంటిది గణేష్ అన్న వాళ్ళ తమ్ముని శివన్న ఎందుకు పొడిచాడు? గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న కత్తితో పొడిచిన పగతోనే వాళ్ళిద్దరు విడిపోయారా? శివన్న గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని పొడవడం వల్లే గణేష్ అన్న మనుషులు వాళ్ళ అమ్మను కొట్టారు. అమ్మ మీద చెయ్యేశారనే కోపంతోనే నడి రోడ్డు మీద నరికేశాడు. ఆ భయంతోనే విష్ణు ఊరొదిలి పారిపోయాడు. ఇదంతా ఎందుకు జరిగింది? గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న పొడడం వల్లే. నిజంగా గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని శివన్న పొడవడానికి అంత పెద్ద కారణం ఉందంటారా? భూపతి కూతుర్ని భూపతిని శివన్న ఎంత ఘోరంగా చంపేశాడు. ఈ విషయం అబ్బాయి గారికి చెప్పమంటారా? ఏమని చెప్పమంటారా? మీ చెల్లిని చంపేశారని చెప్పమంటావా? మరి ఈ విషయం ఎక్కడో ఉన్న భూపతి కొడుకు తెలిస్తే అసలు శివన్న విష్ణు వాళ్ళ జీవితంలో కలుసుకున్నారా లేదా? ఇది తెలియాలంటే కథలో ముందుకెళ్ళాలి.